పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలని, పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అలాగే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ హజార్డస్ పరిశ్రమల ప్రతినిధులతో, పరిశ్రమల శాఖ, పోలీస్ తదితర సంబంధిత శాఖలతో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సంయుక్త సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారని తెలిపారు. అయితే ఈ మధ్యనే మన జిల్లాలో 3 వేర్వేరు పరిశ్రమల్లో వివిధ కారణాల వల్ల ప్రమాదాల బారిన పడి చనిపోవడం జరిగిందని దురదృష్ట సంఘటన అని అన్నారు. పరిశ్రమల్లో ఏవైనా ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఆలస్యంగా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందుతోందని, అలా కాకుండా సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందిస్తే జిల్లా యంత్రాంగం నుండి తగు చర్యలు చేపట్టడం ద్వారా అపాయం తీవ్రత తగ్గే అవకాశాలుంటాయని తెలిపారు. జిల్లాలో 12 MAHA అత్యంత ప్రమాదకర కేటగిరీలో, 107 MAH-B1 అలాగే MAH-B2 కేటగిరీల్లో పరిశ్రమలున్నాయని తెలిపారు. పలు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లను గుర్తించి సూచించిన భద్రతా లోపాల మేరకు సంబంధిత పరిశ్రమలు సరిచేసుకుని భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలయ్యేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే పరిశ్రమల వద్ద సేఫ్టీ ఆడిట్ జరిగిందని ప్రస్ఫుటంగా కనిపించేలా తేదీ, సంవత్సరం వివరాలు ప్రదర్శించాలని అన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వారి విధులకు సంబంధించి, అలాగే ఉద్యోగరీత్యా వారి పనిలో రిస్క్ అంశాలపై అవగాహన, శిక్షణ ఎప్పటికప్పుడు కల్పించాలని సూచించారు. పరిశ్రమలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తూ పారిశ్రామికవేత్తలకు సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ వాటి విస్తరణకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల భద్రత కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. పరిశ్రమల్లో క్వాలిఫైడ్, సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్లను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో గత కొన్ని రోజుల క్రిందట జరిగిన ప్రమాద ఘటనలను ఇతర పరిశ్రమలతో షేర్ చేసుకోవడం ద్వారా అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న అంశం స్వాగతించదగిందని అన్నారు. ప్రతి పరిశ్రమలో 2 నెలలకు ఒకసారి తప్పకుండా ఫైర్ మాక్ డ్రిల్ చేయాలని, అలాగే ఒక మాక్ డ్రిల్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్పై 6 నెలలకు ఒకసారి జనవరి మరియు జూలై నెలల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారి మార్గదర్శకాల మేరకు తప్పక నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బిజినెస్ ఫ్రెండ్లీ, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యం, యువతకు అందుబాటులో ఉండేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గత కొంతకాలంగా పరిశ్రమల్లో జరిగిన ప్రమాద సంఘటనల నేపథ్యంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు చేయాలని, అలాగే విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంట్రీ, ఎగ్జిట్, హాస్పిటల్, ట్రాన్స్పోర్ట్ అంశాలు ప్రణాళికలు ఉండాలని తెలిపారు. హజార్డస్ పరిశ్రమలు వారి సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ బ్లూ ప్రింట్ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి అందుబాటులో ఉంచాలని, తద్వారా అపాయకర పరిస్థితుల్లో రెస్క్యూ కోసం త్వరితగతిన చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి వివరిస్తూ దాదాపు అన్ని పరిశ్రమలు తనిఖీ చేశామని, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన నోటీసులు పలు పరిశ్రమలకు జారీ చేయడం జరిగిందని, సదరు పరిశ్రమలు లోపాలు సరిచేసుకుని రిపోర్టు చేశారని తెలుపుతూ పరిశ్రమలు తప్పకుండా భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిశ్రమల అందుబాటులో ఉన్న రెస్క్యూ పరికరాలు ఎప్పటికప్పుడు పనితీరు చెక్ చేసుకోవాలని, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా కేంద్రం నుండి రెస్క్యూ పరికరాలు వచ్చేలోపు దానికి దగ్గరలోని పరిశ్రమలలోని సహాయక మెటీరియల్ అందుబాటులో ఉంటే వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సహకరించాలని తెలిపారు. అమరరాజా కంపెనీ వారు అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ యూనిట్లు త్వరలోనే 2 నెలల్లో అందుబాటులోనికి రానున్నాయని, ఇతర పరిశ్రమల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వారి అగ్ని ప్రమాదక పరికరాలను వాడడానికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే కొన్ని పరిశ్రమలకు అప్రోచ్ రహదారులు సరిగా లేవని, రహదారి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమల ప్రోత్సాహకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, జిల్లా పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ అధికారి రామ్మూర్తి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, జోనల్ మేనేజర్ ఏపీఐఏసీ చంద్రశేఖర్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ మదన్ మోహన్, పలు పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.